హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమోటాలు, ఆయన వాహనంపై చెప్పులు విసిరారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ నాయకులపై కుర్చీలు విసిరారు బీఆర్ఎస్ నాయకులు. పోటాపోటీగా ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేశారు. గ్రామ సభలో భారీగా మోహరించారు పోలీసులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్ట్ పై అధికారులను ప్రశ్నించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ ఏడాది పాలనలో చేసిందేమీ లేదంటూ విమర్శించారు. అయితే బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. భారీగా మోహరించారు. ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమోటాలు, ఆయన వాహనంపై చెప్పులు విసిరారు కాంగ్రెస్ నాయకులు. అయితే కాంగ్రెస్ నాయకులపై కుర్చీలు విసిరారు బీఆర్ఎస్ నాయకులు. పోటాపోటీగా ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేశారు. గ్రామ సభలో భారీగా మోహరించిన పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. భూమి మార్పిడి జరిగినా కానీ ప్రజాపాలన ప్రకారంగా మాట్లాడండి. ఎవరు కూడా గొడవ చేయకుండా దయచేసి కూర్చోండి. ఇది గ్రామ సభలో దయచేసి నినాదాలు. అందరికీ నమస్తే. ఎవరు కూడా గొడవ చేయకుండా దయచేసి కూర్చోండి. ఇది గ్రామ సభలో దయచేసి